కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా రైతు రుణమాఫీని తీసుకున్నారు. 2 లక్షల లోపు రుణమాఫీని ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల చేసి తీరుతామని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేసిన శపథాన్ని అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే దానిపై దృష్టి సారించారు. 2 విడతల రుణమాఫీని రిలీజ్ చేశారు. ఇక 3వ విడత రుణమాఫీ, ఆ తర్వాత 2 లక్షల పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు, 2 లక్షల పైన ఉన్న వాళ్ళు మిగిలిన అమౌంట్ రైతులు కనుక చెల్లిస్తే 2 లక్షల్ని ప్రభుత్వం ఎప్పుడైనా చెల్లిస్తుంది అనేటువంటిది కూడా నిబంధన విధించారు. ఇది ఇలా ఉంటే మరోవైపున సీతారాం ప్రాజెక్టు గత 5 సంవత్సరాలుగా పడవపడ్డటువంటి సీతారాం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇవాళ వైరా రిజర్వాయర్కి లిఫ్ట్ ద్వారా నీళ్ళు అందించి ఇక్కడి నుంచి మరి సత్తుపల్లికి అదేవిధంగా ఇతర ప్రాంతాలకి సాగునీరు అందించే దానికోసం, తాగునీరు అందించే దానికోసం కూడా చాలా తీవ్రమైనట్టు అంటే వితిన్ 8 మంత్స్లోనే ఆ యొక్క ప్రతిపాదనని పూర్తి చేసి ఇవాళ ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ ఆగస్టు 15 చేయబోతున్నారు. దీని మీద అనేక విమర్శలు వస్తున్నాయి. అటు రైతు రుణమాఫీ మీద, అదేవిధంగా సీతారాం ప్రాజెక్టుకు సంబంధించింది కూడా అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాన ప్రతిపక్ష పార్టీతో పాటు కూడా ఇతర సంఘాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. దీనిపై మనతో మాట్లాడేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. నమస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు. చాలా ప్రతిష్టాత్మకంగా సీతారాం ప్రాజెక్టు అంటున్నారు, కానీ ఇది ఒక దురుద్దేశంతో మా ప్రాంతానికి రావాల్సినవి పక్కదారి పట్టించి సత్తుపల్లికి తీసుకెళ్తున్నారు అనే విమర్శని ఇవాళ ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు. దీని మీద మీరేమంటారు? ఈ జిల్లా ప్రజలకి నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో నేను ఒక్కడిగానే అధికార పార్టీలో ఉన్నా అన్ని నియోజకవర్గాల్లో కూడా వామపక్షాలు ఉండేవారు. 1-2 చోట్ల ఎమ్మెల్యే పార్టీ కూడా ఉండేది. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా ఉండేవాళ్ళు, వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు, బట్టి గారు లాంటి వాళ్ళు. ఈ జిల్లా నా నియోజకవర్గం అనుకున్నా తప్పితే నాకు ప్రత్యేక నియోజకవర్గం లేదు. సత్తుపల్లిలో రాజకీయ ఆవిర్భావంలో ఎన్టీ రామారావు గారి దయ వల్ల అక్కడ అయినా కూడా 5-6 సార్లు అక్కడ నిలబడ్డవాడిని. డీలిమిటేషన్ ద్వారా ఖమ్మానికి వచ్చాను, ఖమ్మం శాసనసభ్యుడిగా ఉన్నాను. అప్పుడు ఖమ్మం అభివృద్ధికి నా శాయశక్తుల నా ప్రయత్నం నేను చేశాను. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కానీ, రోషయ్య గారు అప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు కానీ ఆ ముఖ్యమంత్రుల్ని ఒప్పించి ఖమ్మం పట్టణానికి ప్రకాష్ నగర్ బ్రిడ్జి కానీ, దానవాయిగూడెం వాటర్ స్కీమ్ కానీ, ఇటు అన్ని కార్యక్రమాలు రోషయ్య గారు పాపం పెద్ద మనిషి 100 కోట్లు మంచినీళ్ళు ఇబ్బంది ఉండేది. ఖమ్మంలో మంచినీళ్ళు కొనుక్కునే రోజుల్లో అపార్ట్మెంట్లో, అదేవిధంగా కోఆపరేటివ్ కాలనీ, వీడియో కాలనీ ఇవన్నీ కూడా మంచినీళ్ళు కొనుక్కొని తాగేవాళ్ళు. అటువంటప్పుడు ట్యాంకర్లు పెట్టి తీసుకొస్తే పెద్ద ఆయన అడిగితే ఆనమ రామనారాయణ ఆ రోజు మున్సిపల్ మంత్రి, నాకు మిత్రుడు కాబట్టి 100 కోట్లు ఇచ్చి దానవాయిగూడెం 2nd ఫేజ్ 3rd ఫేజ్ పూర్తి చేశాం. ప్రకాష్ నగర్ బ్రిడ్జి మార్కెట్కి అందుబాటులో ఉంటుందని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒత్తిడి చేసి తీసుకున్నా 12 కోట్లు. ఈరోజు ప్రకాష్ నగర్కిను ముదిగొండకి ఆ ప్రాంతం వెలుగులోకి వచ్చింది. అదే రకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే దుమ్మగూడెం కోసం నేను ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తే ఆయన గారు దుమ్మగూడాన్ని ఆ రోజు ఉన్నటువంటి వెసులుబాటు ప్రకారంగా ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్గా నామకరణం చేశారు. చేసి ఆయన ప్రయత్నం ఆయన చేసే సందర్భంలో మిషనరీ వచ్చింది, పంపులు వచ్చినాయి, పైపులు వచ్చినాయి, కానీ కార్యక్రమం మొదలుపెట్టే లోపల పాపం దురదృష్టవశాత్తు ఆయన గారు వాస్తవంగా నీటి ప్రేమికుడే. ఎప్పుడు అసెంబ్లీలో కానీ ఆయన రాజకీయ జీవితంలో ప్రాజెక్టుల కోసమే ఎన్టీ రామారావు గారి మీద దెబ్బలాడినా, రాయలసీమ ప్రాజెక్టుల కోసం దెబ్బలాడినా, నీటిపారుదల మీద ఆయనకి అత్యంత ఆసక్తి ఉండేది. కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తుమ్మల గారు నేను తప్పకుండా దానికి బడ్జెట్లో పెడతానని చెప్పి ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ ప్రకారంగా సుమారు 600-700 కోట్లు పెట్టారు. అయినా సరే ఆయన లేకపోవటం మూలన ఆ ప్రాజెక్టు మూలన పడిపోయింది. తదుపరి రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇందిరాసాగర్ సైట్ వచ్చేసి ఆంధ్ర ప్రాంతానికి పోయింది. రాజీవ్ సాగర్కి ఏమో వైల్డ్ లైఫ్, ఫారెస్టు, అది 7 పంపులతోటి లిఫ్ట్ చేసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ కార్యక్రమాలన్నీ అర్ధంతరంగా నిలిచిపోవటం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రారంభంలో చెప్పినటువంటి డిపిఆర్ కానీ లేకుంటే ఇంకా అప్పటికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకపోయినా రోళ్లపాడు రిజర్వాయర్ని చేసి అక్కడి నుంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా బయ్యారం చేసి అక్కడి నుంచి
అటు డోర్నకల్కి కానీ లేకుంటే మహబాద్లో కొంత ప్రాంతానికి కానీ ఏజెన్సీ ప్రాంతానికి ఇల్లెందు టేకులపల్లి ఆ రకమైనటువంటి ప్రాంతాలకి ఇస్తామని అన్నారు. కానీ గత ప్రభుత్వం ఎట్లాగో ప్రారంభంలో చెప్పినది చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా అట్లాగే చేస్తుంది అనేటువంటి ఒక విమర్శను ముందుకు తీసుకొస్తుంది. తర్వాత 18లో నేను ఓడిపోవటం జరిగింది. ఏ మాటకు ఆ మాట ఆనాటి ప్రభుత్వం రోళ్లపాడులోనే శంకుస్థాపన చేయించా. బయ్యారాన్ని బ్యాలెన్స్ రిజర్వాయర్ చేయాలనేది ఆనాటి ప్రతిపాదన. దానివల్ల ఎగువ ప్రాంతంలో ఖమ్మం జిల్లా నెత్తి మీద ఉంటుంది బయ్యారం, అక్కడ ఉంటే ఖమ్మం జిల్లా మొత్తానికి వస్తుంది అనేది ఆనాటి ప్రతిపాదన. కాకపోతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు, ఫారెస్ట్ క్లియరెన్సులు, అది రిజర్వాయర్గా 40-50 టీఎంసీలు రిజర్వాయర్ చేయాలంటే అక్కడ ఉన్న ప్రతిబంధకాల దృష్ట్యా నేను అధికారంలో లేనప్పుడు అలైన్మెంట్ మార్చి జూలూరుపాడు మీదుగా పాలేరుకి కనెక్ట్ చేశారు. అందులో భాగంగానే పంప్ హౌసులు 3 పూర్తయినాయి, 4వది పని జరుగుతుంది. 4వది జరిగితేనే దమ్మపేట అశ్వరాపేట మండలాలకు వెళ్తుంది, అది సత్తుపల్లి ట్రంక్. అదేవిధంగా జూలూరుపాడు టన్నెల్ తీస్తేనే పాలేరుకి వస్తాయి. పాలేరుకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం రోళ్లపాడు బయ్యారానికి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒత్తిడి చేసి దాన్ని కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైంది, అలైన్మెంట్ కూడా తయారు చేశారు. కానీ టెండర్స్ పిలవటం కానీ ఇది కానీ జరగల. ఈ లోపల మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత నేను వెంటనే ఈ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. గత ప్రభుత్వం ప్రారంభంలో చెప్పిన దానికి భిన్నంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది ఒక అంశం అయితే, రెండోది ప్రారంభించినటువంటి 5 సంవత్సరాలు మీరు మంత్రిగా ఆనాడు R&B శాఖ మంత్రిగా ఉన్నారు, ప్రారంభించారు. రోళ్లపాడులో శంకుస్థాపన చేసిన తర్వాత డిజైన్ కొంత మార్పు జరిగింది. డిజైన్ మార్పు జరిగిన కొంత వర్క్ ప్రోగ్రెస్ ఉంది. కానీ రిమైనింగ్ 5 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో రిమైనింగ్ 5 ఇయర్స్ అసలు పెద్దగా ముందుకు సాగలేదు అని అంటే ఎందుకు సాగలేదంటే ఏం చెప్తారు? దాని మీద దృష్టి లేకపోవటం ఒకటి. ఈ టన్నెల కెనాల అనే దాని సందిగ్ధంలో జూలూరుపాడు దగ్గర ముందు కెనాల్కి ప్లాన్ చేశారు. ఎక్స్పర్ట్లు అందరూ వచ్చిన తర్వాత అది కెనాల్కి ఉపయోగపడదు, మీరు టన్నెల్కి వెళ్ళాలని చెప్పటం. ఆ ప్రభుత్వం సాత్కారంతో అక్కడ నిర్ణయం చేయలేదు. నిర్ణయం చేయకపోవటం మూలన పంప్ హౌసులు మాత్రమే పూర్తి చేసి వదిలేశారు. టన్నెల్ అయితేనే కెనాల్ ముందుకు సాగుద్ది. కాబట్టి అలైన్మెంట్ మార్పు ఒకటి, దాని తర్వాత టన్నెల్ కెనాల్ మీద నిర్ణయం తీసుకుపోవటం ఒకటి, కేవలం కాంట్రాక్టర్లకి ఉపయోగపడే పంప్ హౌసులు మాత్రం నిర్మించి కొంత ఎర్త్ వర్క్ చేశారు. ఎక్కడ స్ట్రక్చర్స్ అన్నీ రోడ్డు బ్రిడ్జిలు కానీ మిగతా యాక్విడిక్ట్లు కానీ మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి. ఏదైతే క్రిటికల్ వర్క్స్ ఉన్నాయో ఈ పనులు మొదలు పెట్టలేదు. టన్నెల్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ కేవలం పంప్ హౌసులు మాత్రం పూర్తి చేశారు. దాని తర్వాత ఎర్త్ వర్క్ కొంత చేశారు. ఇప్పుడు ఆ ఎర్త్ వర్క్ కంప్లీట్ కావాలంటే కూడా కోర్టు లిటిగేషన్స్ కొన్ని ఉన్నాయి, ల్యాండ్ ఎక్విజేషన్ కొంత ఉంది, ఫారెస్ట్ క్లియరెన్స్ రావాల్సింది కొంత ఉంది. ఇవన్నీ కావాలి అని అంటే ఇంకా సుమారు నాకు తెలిసి ఇంకొక 10,000 crores, ఇంకొక 10,000 కోట్లు కావాలి. ఆ రోజు మనం అనుకున్న రోజులలో 13 నుంచి 14,000 కోట్లు ఉంది. ఇప్పుడు అది 18-20 దాకా వెళ్ళొచ్చు. ఎందుకంటే SSR రేట్స్ కావచ్చు, ల్యాండ్ కాంపెన్సేషన్ విలువలు పెరగటం కావచ్చు. అయినా సరే నేను మొన్న ఈ ప్రభుత్వంలోకి వచ్చాక ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు పంప్ హౌసులు పూర్తయినాయి, ఈ 6 నెలల్లో కూడా మనం స్టార్ట్ చేయకపోతే పంపులు కూడా చెడిపోతాయని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు నాకు చెప్పారు. నేను రాగానే మంత్రివర్గంలో జాయిన్ అయిన తెల్లారే నేను దీని మీద రివ్యూ తీసుకుంటే ఈ పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి సార్, ఇక్కడ బిల్లులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అందుకనే కాంట్రాక్టర్లు అందరూ మూట కట్టుకొని వెళ్ళిపోయారు, తట్టాబుట్ట చదువుకొని, మేము పనులు చెయ్యట్లేదు, మీరు చెయ్యమంటే ప్రభుత్వం మళ్ళీ ఆర్డర్ ఇస్తే మాత్రం చేస్తామని చెప్పారు. ఇమ్మీడియట్గా ఈ సంవత్సరం నీళ్ళు ఇవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి అని చెప్పాను. చెప్తే జూలూరుపాడు దాకా ఉన్నటువంటి స్ట్రక్చర్స్, రోడ్డు బ్రిడ్జిలు ఇవన్నీ కంప్లీట్ చేస్తే వైరాకి నేను అడిగా, సీతారామకెను NSP కెనాల్కి లింక్ చేస్తే 7-8 కిలోమీటర్ల కెనాల్ అంటున్నారు కదా, నేను అప్పుడు కూడా అదే అనుకున్నాను, అది సాధ్యపడుద్దా అని చెప్పి ఇంజనీర్లను అడిగాను. మేము సర్వే చేసి చెప్తామని చెప్పారు. లెవెల్స్ చూసి ఏనుకూరు ఎస్కేప్ నుంచి వైరా ప్రాజెక్టులోకి వస్తాయి సార్, మీరు అప్పుడు మంచినీళ్ళ కోసం జీవో ఇప్పించారు వైరా ప్రాజెక్టుకి, నాగార్జున సాగర్ నీళ్లు, ఆ ఎస్కేప్ ద్వారా వైరా ప్రాజెక్టు నింపొచ్చు. NSP కెనాల్లో వేసేస్తే లంకాసాగర్ ప్రాజెక్టుకి వెళ్తాయి, మధ్యలో ఉన్న తల్లాడ మండలం వైరా నియోజకవర్గం
మధిర నియోజకవర్గం మధిర బ్రాంచ్ కెనాల్కి కల్లూరు మండలం పెనుబెల్లి మండలానికి 1,20,000 ఎకరాలకి నీళ్ళు వెళ్తాయి. ఈ 2 మీడియం ప్రాజెక్టులు కలిపి ఒక 50,000 ఎకరాలు ఉంది. మొత్తం 1,50,000 ఎకరాలు ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సాగర్ రాకపోయినా కూడా మీరు ఇవ్వచ్చు అని చెప్పాడు. అది నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడితే మరి ఈ సంవత్సరం అవుద్దా అన్నారు. మీరు అంటే నేను చేపిస్తా అని చెప్పాను. తుమ్మల నాగేశ్వరరావు గారు తన రాజకీయ భవిష్యత్తు కోసం రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఒకవేళ సత్తుపల్లి జనరల్ అయితే, ఎక్కడైతే తాను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారో తిరిగి ఆ నియోజకవర్గం నుంచే తన రాజకీయ విరమణ కూడా అక్కడే జరగాలి. దానికి కోసమే ఈ తాపత్రయం, దానికోసమే ఈ సీతారాం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పంపింగ్ చేసి రిజర్వాయర్ తెచ్చి వైరా రిజర్వాయర్ నుంచి మీరు చెప్తున్న లంకాసాగరా లేకుంటే మీరు చెప్తున్నటువంటి మరొక ప్రాంతానిక తీసుకెళ్తున్నారు సత్తుపల్లి అనేటువంటిది. నేను సత్తుపల్లిలో ప్రతి ఇంచుకి నీళ్ళు ఇచ్చా. వెంగళరావు గారు మొదలుపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ వెంసూరు ఇచ్చాను. సిద్ధారెడ్డి గారు మొదలుపెట్టినటువంటి తమ్మిలేరు బేతిపల్లి హై లెవెల్ కెనాలు చేశాను. అటవీ ప్రాంతం తప్ప నా నియోజకవర్గంలో ప్రతి సెంటుకి సాగర్ నీళ్ళు వస్తాయి, లేకపోతే తమ్మిలేరు నీళ్ళు వస్తాయి, వెంసూరు లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తాయి, బోరు గ్రౌండ్ వాటర్ ఉంది, నాకు భూగర్భ జలాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా రైతులు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు కట్టించా. రైతులు సుభిక్షంగా ఉన్నారు. నన్ను సత్తుపల్లిలోనే కాదు ఈ జిల్లాలో ఎక్కడ పెట్టినా నన్ను గెలిపిస్తారు జనం. నన్ను ఖమ్మంలో గెలిపించారు, పాలేరులో గెలిపించారు. మళ్ళీ ఆప్ వచ్చింది కాబట్టి మళ్ళొకసారి తుమ్మల నాగేశ్వరరావు మార్కు అభివృద్ధి అక్కడ సత్తుపల్లిలో చూపించాలి. చూపించడం ద్వారా మరొకసారి ప్రజల హృదయాలు నెగ్గి గెలుచుకొని ఆ రకంగా మరొకసారి అక్కడ మీ రాజకీయ విరమణ అక్కడ జరగాలి అనే కోరిక ఎక్కడో మీలో ఉంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మీకు బాగా తెలుసు. నన్ను ఆయన పార్టీలోకి రామన్నప్పుడు ఏం అడిగానో చెప్పండి. నేనేం అడిగానో అడగండి. అంతకుముందు చంద్రబాబు గారిని అడగండి. ఎన్టీ రామారావు గారు లేరు, రాజశేఖర రెడ్డి గారు లేరు. వాళ్ళకి ఏం చెప్పానో మీకు అనవసరం. చంద్రబాబు గారి మీద నా వాగ్దానం ఏంటి? దుమ్మగూడెం మీద. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం అడిగా, తర్వాత ముఖ్యమంత్రులను ఏం అడిగా. నేనున్న ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు ఇది అంటే నేను వస్తా, లేకపోతే నాకు పెద్ద ఏం రాజకీయ ఆకాంక్ష లేదని చెప్తే లేదు నువ్వు ఉండాలి చేసుకుందాం అని చెప్పాడు. తర్వాత 18లో ఓడిపోయిన తర్వాత కూడా నాకు 2 సార్లు కలిసే అవకాశం వచ్చింది. ఒకసారి గోదావరి వరదలకు వచ్చినప్పుడు, ఒకసారి బోనకల్లు తుఫాన్ ప్రాంతానికి వచ్చి అకాల వర్షాలకు వచ్చినప్పుడు. 2 సార్లు ఆయన అడిగింది నేను సీతారామకి ల్యాండ్ ఎక్విజిషన్కి డబ్బులు ఇవ్వమన్నా, యాతాలకుంట కెనాల్స్కి డబ్బులు ఇస్తే పనులు జరుగుతాయి, ఈ 5 సంవత్సరాలు పనులు జరగట్లేదని చెప్తే చేద్దాం తుమ్మల అని అమ్మటే సెక్రటరీలకు చెప్పాడు. చెబుతున్నా, నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా అడిగేది ఒక గోదావరి జలాలే తప్పితే నాకు నియోజకవర్గాలతో ఏం అవసరం. నేను అది కూడా చెప్పా. 18లో కావాలని కొంతమంది కక్షగట్టి నన్ను ఓడించారు కాబట్టి గెలిచి వదిలేస్తా. అది కూడా గోదావరి జలాలు వదిలేసినటువంటి డయాస్ మీదనే నేను స్పీకర్ ఫార్మాట్లో మీకు రిజిగ్నేషన్ ఇస్తా అని మొన్న హరీష్ రావు గారు నన్ను బీఆర్ఎస్ మీటింగ్కి ఆహ్వానించినప్పుడు కూడా ఆయనకు అదే చెప్పారు. ఆయన కూడా నన్ను ఈరోజు క్రెడిట్ కోసం చేస్తున్నారు అన్నప్పుడు నాకు కొంచెం బాధ కలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి అంటే 2 వ్యక్తులు గుర్తుకొస్తారు. ఒకటి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన జలగంగలరావు, మరొక వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు. కానీ వాళ్ళ తుమ్మల నాగేశ్వరరావు ఈ నీళ్ళని, సీతారాం ప్రాజెక్టు నీళ్ళని వైరా రిజర్వాయర్కి తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకుపోవడం వల్ల రిమైనింగ్ ప్రాంతంలో ఎంతో కొంత మీ మీద ఏమన్నా అసంతృప్తి, నెగిటివ్ అని అనగా వ్యతిరేకత అన్న కానీ ఎక్కడన్నా మా ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేదు అని అసంతృప్తి ఏమన్నా వచ్చే అవకాశం లేదా? లేదు. వాళ్ళకి ఏం సాటిస్ఫై చేస్తారు? ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఎక్కడైతే డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయో అవి ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, టెండర్ పిలవలేదు. తుమ్మలపల్లి చెరువుకి లిఫ్ట్కి పిలవలేదు, జూలూరుపాడు మండలంలో టెండర్ పిలవలేదు, కొత్తగూడెం నియోజకవర్గంలో సింగభూపానికి టెండర్ పిలవలేదు, అదేవిధంగా ములకలపల్లి మోకమావుడికి టెండర్లు పిలవలేదు. కేవలం పంప్ హౌస్లు పూర్తి చేశారు 3. అవి పాడైపోతాయి అనే తాపత్రయంతో నేను మిగతా స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసి ఆ డిస్ట్రిబ్యూటర్స్కి కూడా నిన్న ఇరిగేషన్ మంత్రిని పిలిపించి పంప్ హౌస్ దగ్గర శాంక్షన్ ఇప్పించి వాటిని మీరు ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ చేసి టెండర్లు పిలవమని చెప్పాను. పినపాక నియోజకవర్గంలో ఒక 35,000 ఎకరాలు వస్తుంది, కొత్తగూడెం నియోజకవర్గంలో ఒక 35,000 ఎకరాలు వస్తుంది, అశ్వారావుపేట నియోజకవర్గంలో ఒక 30,000 ఎకరాలు వస్తుంది. ఈ లోపులో
మోటార్లు చెడిపోకూడదు కాబట్టి వైరాకి నీళ్ళు ఇస్తే సాగర్ నీళ్లు రావేమో, రాకపోతే మనం ఈ 1.5 ఎకరాలు సాగు చేయొచ్చు. తర్వాత జూలూరుపాటు టన్నెల్ని కూడా మనం పర్మిషన్ తీసుకొని పనులు మొదలు పెడితే 2-3 ఇయర్స్లో మనం పాలేరుకి తీసుకెళ్ళొచ్చు. పాలేరు నుంచి తీసుకొని మళ్ళీ ఇల్లెందు నియోజకవర్గానికి రోళ్లపాడుకి బయ్యారానికి లింక్ చేసి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని చెప్పి అది కూడా ఎస్టిమేట్ వేయించా, మీకు ఆ మ్యాప్ చూపిస్తా. ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి గోదావరి నీళ్ళు వెళ్ళాలనేది నా ఆకాంక్ష. పాలేరులోకి వెళ్తే అక్కడ నుంచి ఒక చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే కోదాడ హుజూర్ నగర్ కూడా వెళ్తాయి. లెఫ్ట్ కెనాల్ రానప్పుడు నల్గొండ జిల్లాకు కూడా గోదావరి జలాలు పంపించారు. కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ ఉంటుంది కాబట్టి గోదావరిలో ఉన్నంతకన్నా, అందుకని అది కూడా నేను ప్రపోజ్ చేయమని చెప్పాను. నేను ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రిని అడిగినా గోదావరి నీళ్లు అడుగుతా తప్పితే జాతీయ రహదారులు నాకు అవకాశం వచ్చింది, రాష్ట్రం మొత్తం జాతీయ రహదారులు తెచ్చుకున్నా. నా జిల్లాలో మీరు జిల్లావాసి, నేను మంత్రి అయ్యే రోజుకి 1 సెంటీమీటర్ జాతీయ రహదారు లేదు. ఇప్పుడు మీరు ఎటు పోయినా కూడా జాతీయ రహదారుల మీద పోయే అవకాశం వచ్చింది. అట్లాగే ఈ జిల్లాకి సాగునీరుకి సంబంధించి చిన్నతరా నీటిపారుదలకు ఉన్నప్పుడు ఎన్ఎస్పి కాడ నుంచి ప్రాజెక్టు కాడ నుంచి వెంసూరు దాకా లిఫ్ట్లన్నీ నేనే ఏర్పాటు చేసుకున్నా. మీడియం ఇరిగేషన్ మినిస్టర్గా మధ్యతరా ప్రాజెక్టులన్నీ ఉభయ రాష్ట్రంలో పూర్తి చేసే బాధ్యత నాకు. గత ప్రభుత్వం 90% పనులు పూర్తి చేస్తే ఇప్పుడేదో పైన కొన్ని పనులు పూర్తి చేసి నీళ్లు చల్లుకొని పబ్లిసిటీ కోసం మంత్రులు, ఈ జిల్లా మంత్రులు పోటీ పడుతున్నారు, ప్రభుత్వం పోటీ పడుతుంది, ముఖ్యమంత్రి పోటీ పడుతున్నారు. వాస్తవం కదా? అది ప్రజాస్వామ్య మాధుర్యం. ఆ మాధుర్యాన్ని కూడా ఆస్వాదించలేకపోతే వాళ్ళ దరిద్రం, వాళ్ళ దౌర్భాగ్యం. వాళ్ళు మొదలుపెట్టిన పంప్ హౌసులే పూర్తి కాలేదు, కాలువలు దవ్వలేదు, స్ట్రక్చర్లు కట్టలేదు, ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూటర్లు పిలవలేదు, కావాల్సిన టన్నెల్స్ని మొదలుపెట్టలేదు, నిర్ణయం కూడా చేయలేదు. మరి వదిలిపెడితే 8,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి పంపులు పోతాయి. అది ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము. దాన్ని ఉపయోగపెట్టాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుందా ఉండదా? నేను బటన్ కూడా నొక్కలేదండి. వెంటారెడ్డి గారి పెద్ద ఆయన 86 సంవత్సరాలు దెయ్యంబోడు అక్కడ పండుకొని ట్రైల్ వేస్తాడు. ఆ నీళ్లు చూసి ఆనందపడ్డా తప్పితే ఆ గోదావరి తల్లికి నమస్కారం పెట్టా, భూమాతకు దండం పెట్టా. అది కూడా తప్పేనా? మీరు కట్టిన కాళేశ్వరంలోనే నీకు నీళ్లు చల్లే దిక్కు లేదు. అయినా సరే ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా ఇప్పుడు కాళేశ్వరం అంత దురదృష్టకరంగా ఎవరి మాట వినకుండా చేసిన ప్రాజెక్ట్ అయినా దాన్ని ఏ రూపంలో మళ్ళీ సాధ్యంలోకి తీసుకొచ్చి మళ్ళీ ఉపయోగపెట్టుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంటుందా ఉండదా? అట్లాగే మీరు చూశారు కదా, గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆన్ చేసే టయానికి టీఆర్ఎస్ వచ్చింది. మరి మా వాళ్ళు నీళ్లు చల్లుకున్నారు. దాంట్లో తప్పే ఉంది. నేను ఓఆర్ఆర్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి పనులు మొదలుపెట్టే సమయానికి ఎన్నికలు వచ్చినాయి, ఓడిపోయాం. రాజశేఖర రెడ్డి గారు వచ్చి కంప్లీట్ చేశారు. ఆ కోయిలకండ్ల దగ్గర ఒక బిట్టు మిగిలిపోతే టీఆర్ఎస్లో కూడా పూర్తి చేయించాను నేను, మున్సిపల్ ఇన్ఛార్జిగా ఉండి, కేటీఆర్ రాకముందు. మరి దాని మీద అందరం తిరుగుతున్నాం. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కన్సీవ్ చేస్తే మెట్రో, కిరణ్ కుమార్ రెడ్డి గారు సంతకాలు పెట్టారు, మెట్రో పూర్తయింది. మరి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మనం కూడా బండిలో పోయాం కదా. మరి ఆయన కట్టిన దాంట్లో మీరు ఎక్కడానికి లేదంటమా? ఏంటో నాకు అసలు వాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నారు, దేనికి మాట్లాడుతున్నారు? దీనికి వాళ్ళు చేసిన దాన్ని ఉపయోగపెడుతున్నాం అనే సంతోషం అన్నా ఉండాలి. లేదు ఇంకా ఈ రకంగా చేస్తే ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుందన్న చెప్పాలి. అనుభవం ఉంది, ఆ శాఖలో పనిచేశారు. తర్వాత 5 సంవత్సరాలు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. నాకు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి, నా కోరిక అది కాబట్టి, నా రాజకీయ లక్ష్యం అది కాబట్టి నేను దానికోసం తాపత్రయపడుతున్నా. నేను పినపాకకి ఇస్తా, ఇల్లెందుకి ఇస్తా, అశ్వరాపేటకి ఇస్తా, సత్తుపల్లికి ఇస్తా. ఇవాళ వచ్చే నీళ్లు కేవలం వైరా ప్రాజెక్టుకి, వైరా నియోజకవర్గం. కానీ మీరు అన్నట్టుగా మీరు ఇందాక మీడియాతో చెప్పి సమావేశంలో మాట్లాడారు, మీరు కొద్దిగా గొప్ప ఇష్టపడేవాళ్ళు, మీరు అభిమానించేవాళ్ళు, వాళ్ళు కూడా మిమ్మల్ని మీడియా ముఖంగా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి ఆయనకు ఉంటుందని నేను అనుకోను. కానీ ఆయన ప్రేరేపించిన వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు. అది వాళ్ళ ట్రాప్లో ఆయన పడి ఉండొచ్చు. పడ్డా కానీ ఆయనకి నేను ఒకప్పుడు స్నేహం చేసిన వాళ్ళని తప్పు పట్టడం, ఇంకో రకంగా ఆపాదించడం నా లక్ష్యం కాదు, నా లక్షణం కూడా కాదు. అది వాళ్ళ విఘ్నత, వాళ్ళ యొక్క
రాజకీయ నీతే తప్పితే నేను దాని గురించి పెద్దగా బాధపడను. ఇంకా పట్టుదలతోటి పనిచేసే అవకాశం ఇచ్చారని మాత్రం నేను చెప్పుకోగలుగుతాను. కానీ వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు బాధ్యతలు, ఎందుకంటే వ్యవసాయ రంగంలో అనుభవం ఉంది, స్వయంగా వ్యవసాయదారులు మీరు, వ్యవసాయం అన్నా రైతులన్నా చాలా అమితమైనటువంటి ఇష్టం ఉంది. కానీ ఆ వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఫెయిల్ అయ్యాడు. ఈ 8 విధ్వంసం జరిగింది. ఫెయిల్ అవ్వటం అంటే చిన్న పదం నా దృష్టిలో. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం జరిగింది వ్యవసాయ రంగం, నిజం కదా? ఇది మాజీ మంత్రి కేటీఆర్ గారు చాలా బలంగా చెప్పినటువంటి. ఆయన వ్యవసాయం అనే మాట మొట్టమొదటిసారిగా వాడారు, ఆయనకి ధన్యవాదాలు. అయితే మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో. మొదటి పంట ఎప్పుడు వేస్తారు సీని గారు? జూన్లో వేస్తారు, తొలకరలో. ఆ పంటకి నీళ్ళు ఇవ్వాల. రెండో పంట ఎప్పుడు వేస్తారు? నవంబర్లో. నీళ్ళు ఇవ్వాల. కారణం ఏంటంటే సాగర్కి నీళ్లు రాల, కేవలం మంచినీళ్ళే ఇస్తామని ఆ రోజు చెప్పారు. మేము డిసెంబర్లో వచ్చిన తర్వాత పంటలేసే కాలం ఉందా? లేదు. అయినా సరే బోర్ల కింద చెరువుల్లో ఎక్కడన్నా నీళ్ళు ఇస్తే, ఎస్ఆర్ఎస్పీలు ఎక్కడన్నా నీళ్లు తీస్తే ఆ పంటలన్నీ వేపించి వాటికి నీళ్లు సర్దుబాటు చేసి కరెంటు రోజుకి 50 కోట్ల రూపాయలతోటి కరెంటు కొని ఆ కరెంటు నిరంతరంగా ఇచ్చి 30 లక్షల ఇరిగేషన్ బోర్వెల్స్ కింద రెండో పంట పండించి తద్వారా రైతాంగాన్ని నిలిపి వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు ఓఆర్ఆర్ అమ్మి తాకట్టు పెట్టో ప్రతి బజార్కి అమ్మేసి 7,000 కోట్లే ఇచ్చారు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత 7,565 కోట్లు రైతు బంధు నేను చెల్లించి వాళ్ళ ఖాతాలో వేసి మొన్న మళ్ళీ రుణమాఫీ సాధ్యం కాని పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రిని ఒప్పించి క్యాబినెట్లో చర్చించి 30,000 కోట్లు తీరుస్తాము అని చెప్పి మాటిచ్చి ఇప్పటికే 13,000 కోట్లు ఇచ్చాం. రేపు మళ్ళీ ఒక 6,000 కోట్లు ఇవ్వబోతున్నా. అంటే తప్పకుండా 2 లక్షల లోపు రేపు 15వ తారీఖు రైతు రుణమాఫీ చేద్దాం. అంటే మీ టైంలోనే అంతకుముందు 10 సంవత్సరాలు ఎక్కడ విత్తనాల కొరత రాలేదు, ఎరువుల కొరత రాలా. ఈ 8 నెలల కాలంలోనే విత్తనాల కొరత వచ్చింది, ఎరువుల కొరత వచ్చింది. ఇక ఇది చెప్పుకోవాలంటే వాళ్ళ చేతగానితనం, వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ అలక్ష్యం, వాళ్ళ అవినీతి మొత్తం వ్యవసాయ శాఖలో జరిగింది. చెప్పాలంటే 18లో 10 కంటే ముందు ఇచ్చిన ట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు. ఆ రోజుల్లో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే నేను నబార్డ్ నుంచి ఫస్ట్ టర్మ్లో ఆ డ్రిప్ కంపెనీలకు డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకి సబ్సిడీ ఇవ్వలేదు, ఇంప్లిమెంట్స్ ఇవ్వలేదు, సీడ్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ రాళ్ల వర్షం పడి అలో లక్షణాన్ని చచ్చిపోయి సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి బోనకల్లులో 10,000 అనౌన్స్ చేస్తే అవి ఇవ్వలేదు. అవన్నీ కూడా ఇప్పుడు చెల్లించాను నేను. పచ్చి రొట్ట విత్తనాలకు కూడా బాకీ పెట్టారు వీళ్ళు. 30,000 టన్నులకి గుజరాత్ పంజాబ్ గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వాల. 60 కోట్లు నేను కట్టి మొన్న ఎలక్షన్ టైంలో కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని పచ్చి రొట్ట విత్తనాలు సప్లై చేశా. మందు కట్ట కానీ విత్తనాలు కానీ ఎక్కడన్నా కొరత ఉంది అని చెప్పి ఎవరన్నా ఈ 6 నెలల్లో అడిగితే నాకు ఈ మంత్రి పదవి అవసరం లేదు. కాకపోతే ఒక్క ఆదిలాబాద్ ఒక్క ఏరియాలో ఒక్క ఊళ్ళో మాత్రం ఒకే కంపెనీ విత్తనం కావాలి డిమాండ్. వాళ్ళు ఇత్తనన్న జర్మినేషన్ తయారైన విత్తనమే అలాట్మెంట్ కాడికి ఇచ్చారు. కానీ ఆ జిల్లాలో ఆ విత్తనం మంచిగా పండిందనే ఉద్దేశంతో ఒక్కరోజు మాత్రం అందరూ ఒక షాపు ఆ షాపు దగ్గరకు వచ్చారు, దాన్నే సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎక్కడైనా పత్తి విత్తనం రాలేదనే రైతు కానీ మీరు ఎందుకు అంటే మీరు అన్నట్టుగా రైతు బంధు దుర్వినియోగం అయింది, మిస్యూజ్ అయింది, అనవసరంగా ప్రజాధనం నష్టం జరిగింది, అంటే ఇష్టారాజ్యంగా రైతు బంధు ఇచ్చారు అనేటువంటిది చెప్తున్నారు. ఇవాళ మీరు రైతు భరోసా అనే పథకం పేరు మార్చి దానికి సంబంధించినటువంటి రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇప్పటికే జిల్లాలు పూర్తి చేశారు. రేపు అసెంబ్లీలో కూడా దీని మీద పూర్తి స్థాయిలో సబ్ కమిటీ వేశారు. కానీ ఆ గణాంకాలు ఎంత దుర్వినియోగం అయింది అనే గణాంకాలు ఎందుకు ఈ ప్రభుత్వం గత 10 ఏళ్ళకి అంటే రైతు బంధు అమలు చేసిన 10 ఏళ్ళు కాదు బహుశా 5-6 ఏళ్ళు కాలంలో అమలు చేసిన కాలంలో ఎంత దుర్వినియోగం అయిందో లెక్కల్ని రైతుల ముందు ప్రజల ముందు పెట్టి ఎందుకు చైతన్యం చేయట్లేదు అని అంటే, రైతు బంధు అంటే రైతుకి పంటకి పెట్టుబడి అండి. పంటకి పెట్టుబడి అంటే మీరు పొలం దున్ని నాటేసే వాళ్ళకి, నాగలు దున్ని ఇత్తనం పెట్టేవాడికి ఖర్చు అవుతుందని, వాడికి ఎంత ఖర్చు అయినా ఒక 10,000 ఇద్దామని చెప్పి
ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది. నేను ఆ రోజు కూడా సన్నకారు చిన్నకారుకి ఇస్తే బాగుంటుందేమో ఆలోచన చేయండి అని చెప్పాను. సరే ఆల్రెడీ ఎక్కువ మంది ఉన్నారు, పెద్ద రైతులు తక్కువ మంది ఉన్నారు అని ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్ణయం చేసింది. చేసిన తర్వాత దానికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటంటే, క్యాబినెట్ నిర్ణయం కానీ జీవోలో ఉన్న స్పష్టత ఏంటంటే, సీనుగారు పంట వేస్తేనే నీకు పంట పెట్టుబడి రావాలి. మొదట సంవత్సరం అంటే ఖరీఫ్లో వర్షాలు ఉంటాయి కాబట్టి 1,00,00,000-1,50,000 ఎకరాల దాకా పంటలు వేస్తారు. రెండో పంటకు అవకాశం ఉండదు, 60-70 లక్షల ఎకరాలే వేస్తారు. కాకపోతే వీళ్ళు రెండో పంటకు కూడా డబ్బులు వేశారు. వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా మీ పేరు పట్ట మీద గుట్టలు కొండలు ఉన్నా కూడా వేశారు. అప్పుడు ప్రజల యొక్క రైతుల యొక్క ఆవేదన ఏంటంటే, మేము పంట వేసిన వాళ్ళకి మాకు స్పష్టంగా లేదు, కొండలు గుట్టలు ఉన్నవాళ్ళు వచ్చి పెద్ద పెద్దోళ్ళు వచ్చి డబ్బులు తీసుకున్నారు. సరే అది లెక్క ఎంత చూడవయ్యా అని చెప్పాను నేను. పంట వేసినంత భూమి మా దగ్గర లెక్కలు ఉన్నాయి, పంట పండించిన ఎకరాలు ఎన్నో మా దగ్గర ఉంది, మిగతాది ఇచ్చిన లెక్క కూడా మా దగ్గర ఉంది. మీరు 1,00,00,000 ఎకరాలకి మొత్తానికి ఇచ్చారు కాబట్టి అందుట్లో కేవలం పంట వేసిన దానికి ఇచ్చింది ఎంత, పంట వేయకుండా ఇచ్చిన దానికి 25,000 కోట్లు అని చెప్పి ప్రభుత్వ లెక్కల్లోనే ఉంది. 25,000 కోట్లు ఈ 5-6 ఇయర్స్ 5 ఇయర్స్లో వాళ్ళు రైతు బంధు వేసిన దాంట్లో వాళ్ళు వ్యవసాయంతో సంబంధం లేని భూములకి, వ్యవసాయం జరగని భూమి, వ్యవసాయ యోగ్యం కాని భూమి, వ్యవసాయ యోగ్యం కాని భూమి అంటే ఆ కొండలకి గుట్టలకి చేయడానికి సాధ్యం కాని భూమి రైతు బంధు పడింది. ప్రజల కోరిక ఏంటంటే, అటువంటి వాటికి ఎందుకండి, కష్టపడేవాడికి ఇవ్వండి, సన్నకారు చిన్నకారుకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి. 25,000 కోట్లు అంటే ఏమైంది అని అంటే, నేను దానికి ఏమన్నానంటే పంట వేసినోడికి ఇద్దామని చెప్పి ఈ ప్రభుత్వంలో పెట్టాను. పంట వేసినోడు అంటే కౌలు రైతులు వేస్తారు, రైతు ఉంటాడు, అందరూ ఉంటారు, 100 ఎకరాలు ఉంటాడు. దాని మీద స్పష్టత రాలే. ప్రభుత్వం ఇంతవరకు ఏమి నిర్ణయం చేయలేదు. నా కోరిక ఏంటంటే, ఆ యొక్క జీవో ప్రకారంగా నిర్ణయం ఏంటంటే, పంట వేసినోడికే డబ్బులు వెళ్ళాలి కాబట్టి దాన్ని ఎట్లా నిర్ధారించాలనేదే ఇప్పుడు రైతుల దగ్గర నుంచి సమాచారం, మీలాంటి విఘ్నుల దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నాం. అది ఆలస్యం అవుతుంది కాబట్టి కొంత నిర్ణయం చేయాలి కాబట్టి, ఈ లోపల రైతులను ఆదుకోవాలంటే ఏముంది అంటే, మన వాగ్దానం ఉంది కదా రుణమాఫీ చేస్తామని. ఆ రుణమాఫీ చేసేస్తే అది 15,000 కోట్లే రైతు బంధు, 18,000 కోట్లు అవ్వచ్చు, 15,000 చొప్పున అయితే కూడా. ఈ లోపల మనం 30,000 కోట్లు రుణం ఇచ్చేసామనుకో, పంట రుణాలన్నీ మాఫీ చేసామనుకో, కొంతమంది రైతులకు వెసులుబాటు వస్తుంది. రాహుల్ గాంధీ గారి యొక్క వాగ్దానం అమలు చేసినట్టు అవుతుంది. పార్టీ నిర్ణయం కూడా అదే కాబట్టి ఇది 15వ తారీఖు చేద్దామని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ ఒప్పుకుంది. ఆ ఒప్పుకున్న దానికి సంబంధించి మనకున్న వెసులుబాటులో మనకున్నటువంటి నిధుల అవైలబిలిటీని బట్టి ఫస్ట్ విడతలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 25,000 కోట్ల రూపాయలు వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అని అసెంబ్లీలో దీని మీద చర్చ పెట్టి ప్రజల్లో ఉంటుంది. కొంత ఇప్పుడు రైతు భరోసా మీద ఒకరోజు ప్రత్యేకంగా శాసనసభ పెడదాం అనుకుంటున్నాం. ఇంకొక 3-4 జిల్లాలు మేము రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సమావేశాలు పూర్తయినాయి. ఈ అసెంబ్లీ మూలాన ఇంకో 4 జిల్లాలు ఉన్నాయి. సబ్ కమిటీ వేశారు దాని మీద. బట్టి గారు కన్వీనర్గా ఉన్నారు, రెడ్డి గారు రెవెన్యూ మినిస్టరు, నేను ఉన్నాం అందులో, శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు మేనిఫెస్టో రూపకర్త. ఆయన గారిని తీసుకొని ఆ 4 జిల్లాలు అయిపోయిన తర్వాత విధి విధానాలు రైతులు సంఘాలతోటి మాట్లాడుతున్నాం, వ్యవసాయ నిపుణులతోటి మాట్లాడుతున్నాం. దాన్ని ఏ రకంగా అందించాలి అనే దాన్ని నిర్ధారణ చేసుకొని, ప్రభుత్వానికైతే ఏ రకమైన నిర్ణయం ఇప్పటివరకు లేదు. మీ అందరి నిర్ణయం ప్రకారంగా ఏది సమంజసమైతే అది చేద్దాం అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. రుణమాఫీ పూర్తి అయిపోయిన తర్వాత తప్పకుండా రైతు భరోసాను తీసుకోవటం జరుగుద్ది. ఇక్కడే ఒక పాయింట్ ఎందుకు వస్తుంది అంటే, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మెయిన్లీ టార్గెట్గా రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, పంటల బీమా కూడా, పంటల బీమా, రైతు బీమా, అన్ని విత్తనాల కొరత, ఇలాంటి విత్తనాల కొరత అంటే మీ మీద ఫోకసింగ్గా మీరు టార్గెటింగ్ గానే 8 నెలల కాలం ఫోకస్ అంతా మీ మీద ఎక్కువ ఉంది. మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షం మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించింది కూడా ప్రధానంగా మీరు దాంట్లో అనేక 100 నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనల ఫలితంగా వేలాది మంది రైతు రుణమాఫీ పొందలేకపోతున్నారు అనేటువంటిది
పెద్ద ఎత్తున విమర్శ వస్తుంది. చాలా సాంకేతిక కారణాలు, సాంకేతిక లోపాలు అని చెప్తున్నారు. ఏం చెప్పినా చాలా మందికి రుణమాఫీ జరగటం లేదు. అది అజ్ఞానులు వేసేటటువంటి ప్రశ్న. అభూతమైనటువంటి అక్కసుతోటి కూడుకున్నటువంటి ప్రకటన. ఎందుకంటున్నంటే 30,000 కోట్లలో మేము రేపు ఇచ్చే దాంతో అయ్యేది 18,000 కోట్లు. ఇంకెంత ఇవ్వాలా? 10-12,000 కోట్లు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి అవి? మేము నీకు 2 లక్షల పైన ఉన్నటువంటి 2,10,000, 30,000 30,000 కట్టాక 30,000 కడితే 2 లక్షలు నాకు రుణమాఫీ. ఇస్తా. మరి వాళ్ళకి రాదు. ఇందుట్లో కూడా కుటుంబ నిర్ధారణ. ఇది కుటుంబానికి 2 లక్షలు. ఆ రోజున అదే పాలసీ, ఈ రోజు అదే పాలసీ. ఆ రోజు కూడా కుటుంబాన్ని నిర్ధారించుకునే ప్రక్రియ రేషన్ కార్డే. ఆ రోజు అడాప్ట్ చేసింది కూడా అవైలబిలిటీ డేటా. అవైలబుల్ డేటా ఏది ఉంది ఈ రాష్ట్రంలో? రేషన్ కార్డు ఉంది. ఆ కుటుంబ నిర్ధారణ చేసేది రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు వెళ్ళిపోయింది. పాస్బుక్ ఉండి కూడా లోన్ తీసుకుంటాం. మాకు వైట్ కార్డు లేదు. నాది రేపు వ్యవసాయ శాఖ నిర్ధారించి నా యొక్క రుణాన్ని కూడా తీర్చేస్తుంది 15 తర్వాత. ఈ 2 అవ్వాలి అని అంటే మాకు ఇంకో 1 నెల రోజులు, అంటే కుటుంబం నిర్ధారించాలి. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి వైట్ కార్డు లేనటువంటి పాస్బుక్ మీద లోన్ తీసుకున్న, పంట రుణం తీసుకున్న రైతులందరినీ మా వ్యవసాయ శాఖ క్లియర్ చేస్తుంది. పైసలు వాళ్ళ ఖాతాలో ఉన్నాయి బ్యాంకులలో. రెండోది వచ్చేసి ఈ రేపు 3వ విడత అయిన తర్వాత 2 లక్షల రూపాయల రుణం మొత్తం ఈ పద్ధతిలో అయిపోద్ది. అంటే సుమారు మొత్తం 40,000 ఖాతాలండి రుణం ఇవ్వాల్సింది. మేము ఎప్పుడు అడిగాం? 6 నెలల తర్వాత మా ప్రభుత్వం వచ్చాక, మా ప్రభుత్వం వచ్చిన రోజుకి 9/12/23 నాటికి, సోనియా గాంధీ గారి జన్మదినం రోజుకి 5 సంవత్సరాల గతంలో పంట రుణాలు తీసుకున్న బాకీదారుల పేర్లు మొత్తం ఇవ్వమని చెప్పాం. అన్ని బ్యాంకులు, 32 నేషనల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు అన్నీ కలిపి మాకు ఇచ్చిన ఖాతాలు 40 లక్షల చిల్లర. 40 లక్షల చిల్లర ఏదైతే మాకు ఖాతాలు ఇచ్చిందో ఆ ఖాతాలన్నిటికీ జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం. అంటే మీరు చాలా మందిని చెల్లించట్లేదు, అందుకని వాళ్ళకి సపరేట్గా కంప్లైంట్ ఫిర్యాదు విభాగం ఒక యాప్ క్రియేట్ చేసింది ప్రధాన ప్రతిపక్షం. దానికి వేల మంది మాకు రాలేదు అని వాళ్ళకి ఫిర్యాదులు వస్తున్నాయని నిన్న కేటీఆర్ చెప్పారు. వాళ్ళకి వ్యవసాయం మీద దృష్టి లేదు, వ్యవసాయం మీద అవగాహన లేదు. కేవలం అధికారం పోయిందని అక్కసుతోటి మాట్లాడే మాట. మేమింతవరకు తెల్ల కార్డులు ఉన్నటువంటి వాళ్ళకే జమ అవుతాయి. పాస్బుక్ మీద తీసుకున్న వాళ్ళకి వ్యవసాయ శాఖ నిర్ధారించాలి కుటుంబాన్ని. సీని గారి కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. 3 లోన్లు ఎంత? 350,000, 1,50,000 కొట్టేస్తాం. 2,25,000 ఉంది ముగ్గురికి. 2 లక్షల వరకే జమ చేస్తాం. అది మీ భార్య పేరు మీద ముందు జమ చేస్తాం. మిగతాది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. 3 లక్షలు ఉంటే కూడా 2 లక్షలు చేస్తాం. ముందు మహిళకి చేస్తాం. ఆ పద్ధతి కొనసాగుద్ది. రేపు 15th 2 లక్షల రుణం అయిపోయిన తర్వాత, లోపు రుణం అయిన తర్వాత మా వ్యవసాయ శాఖ మాకు ఇచ్చిన ఖాతాలు అన్నిళ్ళకి వెళ్తాం. మీరు రైతు వేదికల దగ్గరికి వచ్చినా మా ఏవో ఉంటారు అక్కడ. మీ ఆధార్ నెంబర్ నొక్కేస్తే యాప్లో మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సార్ మీరు కెనరా బ్యాంకులో 50,000 ఉంది, గ్రామీణ బ్యాంకులో 50,000 ఉంది, కోఆపరేటివ్ బ్యాంకులో 50,000 ఉంది. ఈ 50,000 మేము తీరుస్తున్నాం అని చెప్పి మా అక్కడికి మెసేజ్ ఇస్తే మీ దాంట్లో ఖాతాలోకి వచ్చేస్తుంది. నిర్ధారణ చేయాలి. వెళ్ళి కుటుంబాన్ని నిర్ధారించాలి. కానీ తక్కువ కుటుంబానికి 2 లక్షలు. తక్కువ ఉన్న వాళ్ళు కూడా 70,000, 80,000, 1,00,000 ఉన్నవాళ్ళు కూడా కొంతమందికి రాలేదంటే వాళ్ళ ఆధార్ నెంబర్ తప్పుపడి ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పుపడి ఉండొచ్చు, వాళ్ళ స్పెల్లింగ్ శ్రీనివాసరావు ఏమి రాశారు, ఇంగ్లీష్లో ఏమైనా తప్పుపడిందా, ఆ లెటర్ కూడా సరిచేసి వాళ్ళు ఇచ్చిన ఖాతాలు 40 లక్షల మందికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అంది. ఈ ప్రభుత్వం వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లియర్ చేసేస్తాం అకౌంట్లో. 40 లక్షల మందికి 40 లక్షల ఖాతాలు 25,000 కుటుంబాలు 25,000 కుటుంబాలు 40 లక్షల ఖాతాలకి ఖచ్చితంగా జమ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది. లేకపోతే 30,000 కోట్లు నాకెందుకు? ఏం చేస్తారు మరి? అది కూడా అర్థం కాకపోతే అసలు సగంలో ఉంది ఈ ప్రాసెస్. 18,000 కోట్ల వరకే వెళ్ళింది. ఇంకా 12,000 కోట్లు మేము ఇవ్వాలి. మరి అందరికీ రాలేదంటే దానికి ఏమైనా అర్థం ఉందండి? ప్రాసెసే మధ్యలో ఉంది. రేపు 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తున్నారు కానీ రైతు భరోసాని పెండింగ్లో పడేశారు. పెండింగ్ కాదు, ఇందాక మీకు చెప్పిన తప్పే మళ్ళీ జరగకూడదని వ్యవసాయం చేసిన భూమికే ఇవ్వాలి అంటే ప్రాతిపదిక ఏంటి అనేది మీతో చర్చిస్తున్నాం. అది కరెక్ట్ అయినటువంటి ప్రొసీజర్ వచ్చాక మా యొక్క నిధుల వెసులుబాటును బట్టి రైతు భరోసా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పాం.
అంతకంటే ముందుగా రుణమాఫీ చేసే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ నిర్ధారణ చేసి దీనికి వెసులుబాటు ఉంది కాబట్టి దీన్ని భుజాన వేసుకున్నాం. లేకపోతే 15,000 కోట్లు తీసుకుంటే పోయేది కదా, మాకు 30,000 కోట్లు ఎందుకు భుజాన వేసుకుంటాం? కాకపోతే పార్టీ ఇచ్చిన వాగ్దానం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం, ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వ వాగ్దానంగా భావించి కేబినెట్ నిర్ణయించుకొని మేము ఈ పని చేస్తున్నాం. కానీ గత ప్రభుత్వం 10 ఏళ్లలో పంట బీమా నిర్లక్ష్యం చేసింది. సరే, రైతు బీమా ఇచ్చింది. కానీ మీరు రైతు బీమా, పంటల బీమా రెండు ఇచ్చే అవకాశమా? పంటల బీమాలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఫసల్ బీమా యోజన అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు బాగు చేయడానికి ఆ పథకం ఉంది అనేటువంటి గత ప్రభుత్వం దాని మీద తీవ్రమైన ఆరోపణ చేసి అందుకనే మేము ఆ పథకంలో చేరలేదని కూడా చెప్పింది. వాళ్ళు కేవలం అప్పు తప్పు తీసుకునే వాళ్ళకే ప్రీమియం తీసుకునేవాళ్ళు. మీరు బ్యాంకులో అప్పు తీసుకున్నట్టు రైతుకే ప్రీమియం కట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టేవాళ్ళు. అది సక్రమంగా జరగల. అప్పు లేనటువంటి రైతు పంట పోతే ఇచ్చేదానికి అవకాశం లేదు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ని అడిగేదానికి దిక్కు లేదు. ప్రభుత్వం ప్రీమియం కట్టలేదు. అప్పుడు రైతే కట్టుకున్నాడు. రైతే కట్టుకోవటం మూలన రైతుకి సకాలంలో నష్టపోయిన రాళ్ల వర్షం కానీ, తుఫాను కానీ, కరువు కానీ వచ్చినా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు సక్రమంగా స్పందించకపోవటం మూలన వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ పథకాన్నే తొలగించారు. కాకపోతే మనకి తెలంగాణలో రెండో పంట మొత్తం కూడా రాళ్ల వర్షాలు పడుతుంటాయి, కరువు వస్తుంటుంది, లేకపోతే పెస్ట్ వస్తుంటుంది, తెగుళ్ళు వస్తుంటాయి. అటువంటి వాటిలో దిగుబడి తగ్గినా కూడా మనం రైతును ఆదుకోవాలి. అందరినీ ఆదుకోవాలంటే ప్రీమియం ఎక్కువ కట్టాలి, అమౌంట్ ఎక్కువ కట్టాలి. అయినా సరే కడదాము. ఇన్ని లక్షల రైతులకి మనం ఆదుకోవాలి అని అంటే ఏకైక మార్గం ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ, నష్టపోయిన పరిహారం మొత్తం ఇవ్వలేము. అవును. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీలకి మనం ప్రభుత్వమే ప్రీమియం కట్టి వాళ్ళకి ఎంత నష్టపోతే అంత మన కండిషన్స్ ప్రకారంగా అది కూడా మేము ముందు పెడతాం. పంటల బీమా పథకానికి కూడా మేము ఈ కండిషన్లు పెట్టి టెండర్ పిలిచాం. రేపు ఎల్లుండో స్వతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత దాని మీద కూడా డిస్కషన్ పెట్టి ఎన్ని పంటలకు ఇవ్వాలి, ఏ రకంగా ఇవ్వాలి, ఏం జరిగితే ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ప్రతి ఎకరం ఉన్నోడికి, ప్రతి కుంట భూమి ఉన్నోడికి కూడా మేమే ప్రీమియం కట్టి మొత్తం రైతులకి 69 లక్షలు ఉన్నాయి, 70 లక్షల మంది రైతులు ఉండని ప్రతి ఎకరానికి మేమే ప్రీమియం కట్టి నష్టపరిహారాన్ని కంపెనీలతో ఇప్పించే బాధ్యత తీసుకుందాం అనేది ప్రభుత్వ నిర్ణయం. కానీ ఇక్కడ చాలా మంది రైతులు మీ దృష్టి కూడా, ఎందుకంటే మీరు ఇంకా చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కాబట్టి రైతు రుణమాఫీ, రైతు బంధు, సరే బీమా అంటే అవసరం, ఇవి రైతు భరోసా ఇట్లాంటివి అవన్నీ ఇచ్చే బదులు ఇన్ని వేల కోట్లు మీరు చెప్తున్న 31,000 కోట్లు రైతు భరోసాకు అదొక 15,000, 2 విడతలుగా 15,000 కోట్లు, ఇవన్నిటి బదులు కార్పస్ ఫండ్ పెట్టి మద్దతు ధర, సరైనటువంటి గిట్టుబాటు ధర, మద్దతు ధర కనుక కరెక్ట్గా ఇవ్వగలిగితే రైతు ఇవన్నీ అవసరం లేదు. చివరికి వచ్చేటికి అక్కడికి వచ్చేటికి మాత్రం ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అని విమర్శ బలంగా ఉంది నాగేశ్వరరావు గారు. పంటల ధర నిర్ణయ కమిటీ కేంద్రం చేతిలో ఉంటుంది. మద్దతు ధర ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి. ఆ మద్దతు ధర ప్రకటించిన దానికి ఇప్పుడు దాన్ని 2,300 అన్నారనుకోండి, మార్కెట్లో డిమాండ్ లేకపోతే మేమే కొంటున్నాం. అట్లాగే సన్ఫ్లవర్ కానీ, మెయిజ్ కానీ, లేకపోతే రెడ్ గ్రామ్ కానీ, గ్రీన్ గ్రామ్ కానీ, బ్లాక్ గ్రామ్ కానీ, ఇటువంటి పంటలకి ఎక్కడైతే మద్దతు రావట్లేదో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరకి మేమే కొని నష్టపోయి రైతులను ఆదుకుంటున్నాం. కొన్ని పంటలకి మద్దతు ధర లేదు. ఇది కాటన్ కానీ, మిర్చి కానీ డిమాండ్ ఫోర్సెస్ని బట్టే నడుస్తుంది. కాబట్టి ధర నిర్ణయ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు. ప్రకటించిన నాటికి మాత్రం తప్పకుండా రైతును ఆదుకునే బాధ్యత ఆ ధరకి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా మేము నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే స్వామినాథన్ కమిషన్ యొక్క రిపోర్ట్స్ కానీ, లేకపోతే వ్యవసాయ నిపుణులు చెప్పిన పద్ధతులు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఒకవేళ మద్దతు ధర రాకపోతే ఆ రైతుకి ఆ పైసలు చెల్లించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి. ఈవెన్ మా పామాయిల్ మేము పెంచుతుంటాం, మాకు పామాయిల్ ఏరియాలో దానికి రేటు ఇంటర్నేషనల్ మార్కెట్ తోటి టైఅప్ అయి ఉంటుంది. ఒకరోజు ఒక రేటు ఉంటుంది, 20,000 ఉంటుంది, ఒకరోజు 10,000 ఉంటుంది. అట్లా జరగకుండా నేను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నా. మీరు ఒక బెంచ్ మార్క్ పెట్టండి, మినిమం గ్యారంటీ ప్రైస్. అంతకు తగ్గితే కేంద్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం మీరు బయట నుంచి 1,00,000 కోట్లు పెట్టి మీరు ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకుంటున్నారు. ఆ 1,00,000 కోట్లలో ఇక్కడ రైతులకు ఆదుకోండి, మీరు మేమే పండించి మీకు సప్లై చేస్తాం. తెలంగాణ ఒక్క రాష్ట్రమే
రేపు రాబోయే 5-10 సంవత్సరాల్లో ఈ దేశానికి సప్లై చేసేటటువంటి పామాయిల్. పామాయిల్ అంత వనరు ఉంది మా దగ్గర. అందుకని నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 30 జిల్లాలకు కూడా పర్మిషన్ తీసుకొచ్చా. అంతకుముందు కేవలం ఖమ్మం జిల్లాకే ఉండేది. 2 ఫ్యాక్టరీలు ఇక్కడే కట్టించా. ఈరోజు పామాయిల్ రైతులు కాలు మీద కాలు వేసుకొని బతుకుతున్నారు. ఎన్టీ రామారావు మొక్క పెడితే ఆ మొక్కని ఈ రోజున 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. దాన్ని తెలంగాణ మొత్తానికి వర్తింపజేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుంది. మహబూబ్ నగర్లో, అదేవిధంగా మెదక్లో, నిన్న కరీంనగర్లో, రేపు ఆదిలాబాద్లో ఫ్యాక్టరీల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. దాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం. ఆ రకంగా హార్టికల్చర్లో పోయి తప్పకుండా ఈ రాష్ట్ర రైతాంగం, మీరు ఒకవేళ మీకు టీవీ ఉంది కదా, వ్యవసాయ శాఖ మీద కానీ మంత్రి మీద కానీ వాళ్ళు చెప్పిన మాటలే వాస్తవం అనుకుంటే అది మీరు పబ్లిక్ చేయండి, ఒపీనియన్ తీసుకోండి. ఈ 6 నెలల్లో విధ్వంసం అయిందా, ఎన్నికల కంటే ముందు విధ్వంసం అయిందా? ఎన్నికల ముందు 5 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ లేదు, మెకనైజేషన్ లేదు, డ్రిప్పు లేదు, విత్తనాల సబ్సిడీ లేదు, ఏమీ లేదు. గాలికి భగవంతుడి దయ వల్ల 7-8 ఏళ్ళు వర్షాలు కురిసినాయి, మాది భాగ్యం అంటున్నారు. ఆఖరి సంవత్సరం వర్షం లేదు, మేము నీళ్ళు ఇలేమో చేతులు ఎత్తేసారు. ఆ గత సంవత్సరం యొక్క దుష్ఫలితాలను మా మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి విత్తనాల కొరత లేదు. ఇవాళ మందులు చూసుకోండి, ఏ రోజుకి ఆ రోజు కేంద్రంతో మాట్లాడి ఏ నెలకు ఆ నెల మేము అడ్వాన్స్గా ఎరువులు తెప్పించుకుంటున్నాం. కాబట్టి భగవంతుడి దయ వల్ల ఇంకా శ్రీరామ్ సాగర్ బేసిన్లో కూడా నీళ్ళు వస్తే వాళ్ళు అనుకున్నటువంటి దానికంటే ఇప్పటికే 96% అండి. ఇంకా ఆగస్టు నెల నాట్లు వేసే రోజులు ఉంటాయి. ఇంకా మీరు వైరా ప్రాజెక్టు కిందకి వెళ్ళండి, ఇంకా నాట్లు వేసేది ఇప్పుడు మొదలు పెడతారు వీళ్ళు. ఇప్పటికే ఖమ్మం జిల్లా ఇవాళ పేపర్ చూడండి, మీరు ఎంత పర్సెంటేజీ పంటలు వేశారు. మరి 96%కి వచ్చింది, ఈ నెలలో 100%కి వచ్చింది. గత మీరు అన్నట్టుగా రైతు బీమా పేరుతోనో రైతు బంధు పేరుతో దుక్కి కానీ, తైవాన్ పంపులు కానీ, లేకుంటే దుక్కి ట్రాక్టర్ దుక్కి మొదటి టర్మ్లో కొంతవరకు ఇచ్చాం. ఇవన్నీ అదే మీరు అన్నట్టు డ్రిప్ కానీ ఇవన్నీ బంద్ అయిపోయినాయి. రైతు బంధు పేరుతో ఇతర అనేక సబ్సిడీలు అదే జిందా తెలుసు మాత్రం అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా మళ్ళీ అన్నీ రివైవ్ చేస్తా, డ్రిప్కి రివైవ్ చేసా, వాళ్ళ బాకీలు కట్టేసా, కంపెనీ వాళ్ళతోటి మొదలుపెట్టా. అందరికీ ఏ పంట వేసినా డ్రిప్ అడిగినోడికల్లా డ్రిప్ ఇవ్వాలి. మెకనైజేషన్ కూడా మొదలు పెట్టేస్తాం. ట్రాక్టర్స్ కావచ్చు, రోటివేటర్స్ కావచ్చు, హార్వెస్టర్స్ కావచ్చు, నాటేసే యంత్రాలు కావచ్చు, ఏది రైతుకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాటిని సబ్సిడీ మీద తీసుకొచ్చి రైతులకు అందించే బాధ్యత నాది. గతంలో ఏ స్కీములు అయితే వ్యవసాయ శాఖలో నడుస్తున్నాయో అవసరమైన రైతుకి, ఈ రకంగా అనవసరమైనటువంటి వాళ్ళకి వ్యవసాయం చేయనట్టు భూములకి ఇచ్చి దుర్వినియోగం చెయ్య. ఈ యొక్క రైతు బంధు కూడా అంటే రైతు భరోసా ఈ సంవత్సరానికి మీ విజ్ఞప్తుల మేరకి ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేసి, నా ఆలోచనలు వేరే ఉన్నాయి. పంట వేసినోడికే ఇవ్వాలి రైతు భరోసా వెళ్ళాలంటే అది ఇన్ని తిరకాసులు లేకుండా కేవలం ఫర్టిలైజర్ మీదనే మేము ఆ 15,000 కోట్లు ఖర్చు పెట్టామనుకోండి, ఇవాళ 1,300 కొనేటటువంటి డిఏపి మేము 1000 రూపాయలకే ఇచ్చినాం అనుకోండి, నేరుగా రైతుగా. కానీ మీరు చెప్తున్నటువంటి ఇంకొక అంశం ఉంది మీ శాఖకు అనుబంధంగా. రైతు సమన్వయ సమితి అని పెట్టారు, గ్రామ స్థాయి వేశారు, మండల స్థాయి వేశారు, రైతు వేదికలు కట్టారు, రైతులే ధర నిర్ణయించాలని చెప్పారు. చాలా పెద్ద ప్రణాళిక గత ప్రణాళిక మంచిదే ఉంది, చేశారు. కానీ నేను వచ్చేదాకా రైతు వేదికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వాటికి అన్నిటికీ కూడా కనెక్షన్ ఇచ్చేసి సిస్టమ్స్ పెట్టి ప్రతి వారం రైతులు ఇక్కడ ఇంట్లో కూర్చొని రైతు వేదికలో కూర్చొని సైంటిస్ట్ తోటి ఆదర్శ రైతులతోటి మాట్లాడే సౌకర్యం కల్పించాను. ఇప్పటికి అన్ని మండల కేంద్రాలలో రైతు వేదికలు పనిచేస్తున్నాయి. రేపు వచ్చే 1-2 నెలల్లో ప్రతి ఏఈఓకి ఒక రైతు వేదిక, అదే ఆయన ఆఫీసు. ఉదయం వెళ్ళి అక్కడ కూర్చోవాలి, రైతులతోటి సంప్రదింపులు చేయాలి, ఆయన క్లస్టర్ విలేజ్ వరకు ఆయన చూడాలి. ఇప్పటికే 350 రైతు వేదికల్లో ఈ వీడియో సిస్టమ్ పెట్టాము. అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఫీల్డ్లో ఉన్న రైతు కూడా మాట్లాడవచ్చు. నాకు ఈ తెగులు వచ్చింది, నాకు ఈ పంట వచ్చింది, నాకేం ఈ అవసరం వచ్చింది, సలహాలు తీసుకుంటున్నారు. వీళ్ళ అనుభవాలు కూడా చెప్తున్నారు. ఆదర్శ రైతులు లేకపోతే ఇంకా విఘ్నులైనటువంటి పెద్ద వాళ్ళతోటి రైతులకి రోజు మంగళవారం ఈసారి మిమ్మల్ని కూడా పిలుస్తాను నేను.
వాటినన్నింటినీ ఉపయోగంలోకి తీసుకొచ్చి రైతులకి విజ్ఞానంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకుంటూనే రైతు బంధులు ఏం తప్పులు జరిగినాయి, రైతు బీమాలు ఏం తప్పులు జరిగినాయి, పంట రుణమాఫీ ఏ రకంగా జరుగుతుంది, పంట బీమా ఏ రకంగా చేస్తే మీకు సౌకర్యం, విత్తనాలు ఏమున్నాయి, విత్తనాలు అప్పటికప్పుడు చెప్తే సాయంత్రానికి అటెండ్ అవుతున్నారు. విత్తనాలు ఎక్కడన్నా ఉంటే అది ఎక్కడ కొరత ఉన్నా కూడా ఇమ్మీడియట్గా హెడ్ ఆఫీస్కి, యూనివర్సిటీకి కానీ మా డిపార్ట్మెంట్ ఆఫీసులో కానీ మానిటరింగ్ చేస్తుంటాం. ఆ రైతు చెప్పిన దాన్ని ఇమ్మీడియట్గా అటెండ్ చేస్తున్నాం. మీరు టీవీలో చెప్పిన దాన్ని అటెండ్ చేస్తున్నా, పేపర్లో వచ్చిన దాన్ని అటెండ్ చేస్తున్నా. కాలం కలిసి వస్తుంది. తప్పకుండా తెలంగాణ రైతు కాలు మీద కాలు వేసుకొని బతకాలనేది నా కోరిక. ఈ పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పూర్తయి సస్యశ్యామలం అయ్యి కాలం కలిసి వచ్చి రైతాంగం అందరూ కూడా సంతోషంగా ఉండాలనేది ప్రార్థన. ఇంకొక చివరిది ప్రశ్న, మీ శాఖ కిందే ఉంది హ్యాండ్లూమ్ టెక్స్టైల్, దానికి సంబంధించింది కూడా మీ మీద అదొక కూడా విమర్శ ఉంది. బతుకమ్మ చీరలు సంబంధించింది కూడా విమర్శ ఉంది. బతుకమ్మ చీరలు ఎగ్గొట్టడానికి ఏదో స్కామ్ జరిగింది అదని ఇదని మీరు మాట్లాడుతున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా దాని మీద మొదటిసారి మాత్రం గుజరాత్ తెచ్చాం, తర్వాత ఏం తీసుకురాలా, కానవసరం మా మీద అబండాలు వేస్తున్నారు అనేటువంటిది గత ప్రభుత్వంలోని పెద్దలు మంత్రులు మాట్లాడుతున్నారు. ఇవాళకి మీరు దాన్ని ఆల్టర్నేట్ ఏదో చూస్తాం. మరి వాళ్ళకి అసలు పని లేదు. సిరిసిల్లాలో చేనేత కార్మికులు ఆందోళన చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు మీ యొక్క విధానాల వల్ల. మేము ఇంతవరకు ఏ విధానం ప్రకటించలేదు. బతుకమ్మ చీరల మీద ప్రజల్లో సదభిప్రాయం లేదు అనేది ప్రజలు అనుకునేది. అది ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంది. మాకు ఉపయోగపడేది శాశ్వతంగా చేనేత కార్మికులు స్థిరంగా బతికే ప్రోగ్రాం పెట్టమని చెప్పారు. నేను పద్మశాలి సంఘాలు కావచ్చు, ఈ యొక్క సొసైటీ మెంబర్లు కావచ్చు, అన్ని జిల్లాలో నారాయణపేట, గద్వాలు, సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ అందరినీ కూర్చోబెట్టి మీకు ఏ పథకం అయితే మీకు ఇచ్చినటువంటి 300 కోట్లు అనుకోండి, ఇంకొక 100 కోట్లు అయినా ఇస్తా, ఇంకొక 100 కోట్లు అయినా ముఖ్యమంత్రితో ఒప్పిస్తా. మీకు శాశ్వతమైన ప్రాతిపదిక మీద అడగండి. మీ యొక్క మగ్గాలు మార్చాలా, మీ టెక్నాలజీ మార్చాలా, మీకు ఏ రకమైన ఊతం ఇవ్వాలి. అందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా చేనేత సంఘాల నుంచే కొనమని చెప్పాను. ఇప్పుడు 250 కోట్ల ఆర్డర్లు ఇప్పించాం. అది హెల్త్ కావచ్చు, లేకపోతే పోలీసు కావచ్చు, సింగరేణి కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా, ఎడ్యుకేషను, స్కూల్ పిల్లలకి అన్నీ కూడా చేనేత వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచే మీరు డెలివరీ చేయాలి. అది కూడా మహిళా సంఘాలతోటి డ్రెస్సులు తయారు చేయించి మొదటి రోజుకే ఇచ్చేసాం. ఇంకా ఏదైనా డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ కూడా చేనేత వాళ్ళ బట్టలతోటే ముందుకు పోవాలి. అన్ని డిపార్ట్మెంట్లు కంపల్సరీగా చేనేత బట్టలే కొనాలి, ఈ టీజీ కోఆపరేటివ్ సొసైటీ నుంచే కొనాలి అని చెప్పి రూల్ పెట్టి జీవో కూడా ఇచ్చాను. ఇంకా ఈ 300 కోట్లు ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి కొరియాలో, సౌత్ కొరియాలో టెక్స్టైల్ వాళ్ళతోటే మాట్లాడుతున్నారు. ఇదే పథకం ఏం చేద్దాము, మొన్ననే ఆయన వెళ్ళేటప్పుడు మీటింగ్ పెట్టారు. శైలజా రామయ్య గారు ఒక గతంలో పనిచేసినామా, ఆ పథకాలు కొనసాగించుకుంటూనే శాశ్వత ప్రాతిపదిక మీద ఏం చేయగలుగుతామో మీరు ఆలోచన చేయండి. తప్పకుండా నేను రాగానే రివ్యూ చేసి 300 కోట్లు కాదు 400 కోట్లు ఇద్దాం. వాళ్ళకి శాశ్వతంగా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడాలి. మీరు పథకం రూపొందించి నాకు చెప్పండి, ఐ విల్ రెడీ టు శాంక్షన్ అని చెప్పి వెళ్ళారు. రేపు వచ్చే ముఖ్యమంత్రి గారు దానికోసమే సౌత్ కొరియా పోయారు. ఈరోజు తప్పకుండా వరంగల్ మెగా పార్కే కాదు, ఐఐహెచ్టి హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ ఇన్స్టిట్యూషన్ కూడా శాంక్షన్ చేశాం. అది కూడా రేపు స్కిల్ యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్నాం. రేపు వారం రోజుల్లోనే స్టార్ట్ చేస్తా ఇన్స్టిట్యూషన్. దాంట్లో ఉన్న మెలకువలు, టెక్నాలజీ కుర్రోళ్ళందరినీ జాయిన్ చేసి దానికి వృత్తి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ప్రపంచంలో జరిగే న్యూ టెక్నాలజీ వాళ్ళకి అడాప్ట్ చేసి వాళ్ళ బట్టలకు కూడా కాంపిటీషన్ ఉండేటట్టుగా, వాళ్ళ బట్టలు కూడా ఇతర దేశాల్లో అమ్ముకునే విధంగా, మన చేనేత వాళ్ళ యొక్క వస్త్రాలు ఇతర రాష్ట్రాలు డిమాండ్ తోటి కొనేటట్టుగా వాళ్ళకి ఇంకా వెసులుబాటు తీసుకురావాలనేది ఈ ప్రభుత్వం. చివరి ప్రశ్న, మీరు సీనియర్ మోస్ట్ క్యాబినెట్లో ఉన్న దాంట్లో సీనియర్ మోస్ట్ మంత్రి, కానీ మంత్రుల మధ్య సమన్వయం లేదు. దానికి ఉదాహరణకి ప్రతిపక్షాలు విపరీతమైనటువంటి ప్రభుత్వం మీద విమర్శలు, లేదంటే మీరు మీద అన్నట్టుగా దాడి చేస్తుంటే మంత్రులు ఎవరు నిమ్మక నూరేతుడిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి మీద చేసినా, ప్రభుత్వం మీద చేసినా. దీనికి కారణం ఏంటంటే మంత్రుల మధ్య సమన్వయం లేదు. ఎందుకంటే ఉన్న సీనియర్ మంత్రుల్లో ఉన్న దాంట్లో మీరే టాప్ అనేటువంటిది. మీరేమంటారు? మంత్రులు ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరి శాఖకు సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా దీటైన సమాధానం చెప్పగలుగుతున్నాం.
వ్యవసాయ శాఖ మీద ఎవరు మాట్లాడినా నేను ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్లో అందరం కూడా కలిసికట్టుగా ఒక యూనిటీగా ఒక పద్ధతి ప్రకారంగా ముందుకెళ్లాలనేది ఆయన ఆలోచన. అందరినీ ఆయన సమన్వయం చేసుకొని ముందుకెళ్తున్నారు. అటువంటి అపోహ పడక్కర్లేదు, అటువంటి ఆశ పడక్కర్లేదు. అటువంటి వాళ్ళు దురాలోచనతో ఉన్నారు. సమన్వయం లేదు అని అంటే ఏదో జరిగితే ఏదో జరుగుద్ది, మళ్ళీ మనం ఏదో గుంటకాడ నక్కలా కాపలా కాసుకొని ఉన్నారు. అటువంటి ఆశలు అడియాసలే, అదేం ఆశ పెట్టుకోవద్దని చెప్పండి. ఈ ప్రభుత్వం జిల్లాలో కూడా ముగ్గురు ఎవరికి వాళ్ళు నెత్తి నీళ్ళు చల్లుకుంటారు, ముగ్గురు పోటీ పడుతున్నారని కూడా విమర్శిస్తున్నారు. అది వాళ్ళ బాధ్యత అండి. జిల్లా మంత్రులుగా ఆ జిల్లాలో ఒక శుభకార్యం జరుగుతుందంటే, రైతులకు మేలు జరుగుతుందంటే అక్కడికి వచ్చి సమీక్షించి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కాబట్టి ముగ్గురు మంత్రుల బాధ్యత అది. ముగ్గురు ఇరిగేషన్ మంత్రిని కూడా పిలిచా, నిన్న టూరిజం మంత్రిని కూడా పిలిచా. ఈ జిల్లాలో ఉన్న బౌద్ధ స్తూపమో కిల్లానో పర్ణశాలనో కిన్నెరసానో చూసి నువ్వు ఏదో వీలైతే అది చెయ్యా, కేంద్రం నుంచి ఏదన్నా వస్తే తీసుకురా అని చెప్పి ఆయన బతిలాడుతున్నా. ఇరిగేషన్ శాఖకి ఆయన గారిని కూడా తీసుకొచ్చా. ఈ చూడండి సార్, ఇది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉంది, ఇది పెండింగ్ ఉంది, ఆ టన్నులకు డబ్బులు ఇవ్వండి, ఈ టన్నులకు డబ్బులు ఇవ్వండి, ఈ డిస్ట్రిబ్యూటర్లు తవ్వండి, సీతారామకి ఎంత ఆయకట్టు అయితే డిజైన్ చేశారో అంత ఆయకట్టు నాకు ఈ టర్మ్లో కావాలి అంటే ఆయన పాపం మళ్ళీ రివ్యూ తీసుకొని మాట ఇచ్చి వెళ్ళాడు అప్ టు జూలూరుపాడు వరకు. జూలూరుపాడు టన్నులు అయిపోతే పాలేరు వరకు వెళ్తాయి. నేను అందరి మంత్రుల్ని అభ్యర్థించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి సమన్వయంతో ముందుకెళ్తున్నాను. అంటే మీ మీద, మీ ప్రభుత్వం మీద పదే పదే విమర్శ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షానికి కానీ రైతులకు కానీ చివరిగా బిగ్ టీవీ ద్వారా ఏం చెప్తారు? ఈ ప్రభుత్వంలో ఏదైనా అపశుభం జరిగినా లేదో కార్యక్రమం సక్రమంగా జరగలేదన్నట్టు దాని మూల కారణం ఎటుపోతుంది అంటే బీఆర్ఎస్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి వాళ్ళు విమర్శించే ప్రతి మాట వాళ్ళనాళ్ళు విమర్శించుకున్నట్టు అవుతుంది. అది కాళేశ్వరం కావచ్చు, సీతారామ కావచ్చు, లేకపోతే పాలమూరు కావచ్చు, లేకపోతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, గొర్రెల పథకం కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏ పథకం విఫలమైనా కూడా వాళ్ళ దురాశ వల్ల, వాళ్ళ యొక్క నిబద్ధత లేని పాలన వల్ల విచ్చలవిడిగా ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టడం మూలాన అందరూ కూడా వ్యవస్థలను చెడగొట్టి రాష్ట్ర పరిపాలనే చిన్నాభిన్నమైపోయి గందరగోళంలో ఉన్నమాట వాస్తవం. దీనికి మూలం ఎవరు అని అంటే ఎటు తిప్పుకొచ్చినా కూడా గత ప్రభుత్వం మీదకి వెళ్తుంది. మరి వాళ్ళు తొందరపడి విమర్శిస్తున్నారంటే ఆ తప్పుని వాళ్ళ మీద వేసుకోవాలి. మరి వాళ్ళకి ఆ మాత్రం కూడా విఘ్నత లేకుండా వాళ్ళనాళ్ళే విమర్శించుకుంటున్నారంటే నేనేం చెప్పేది? ఏది విమర్శించినా గత ప్రభుత్వం యొక్క విచ్చలవిడితనం, నిబద్ధత లేనితనం, అనాలోచితమైన నిర్ణయాల వల్లే నష్టం జరిగింది, ప్రజాధనం దుర్వినియోగమైంది అని తుమ్మల నాగేశ్వరరావు గారు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతును రాజు చేసి తీరుతుంది అనేటువంటి భరోసాను కూడా వ్యక్తం చేస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో కలుద్దాం. చూస్తున్న బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.